వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ఈ రోజు వచ్చేవాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ సంబంధించి ప్రధానంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనకి ఇంకో డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది అంటే ఇక్కడ వచ్చేవాటికి మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించి ప్రధానంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి విశాఖపట్నం వివిధ పోస్టులకు అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిజర్వేషన్ల ప్రకారం మెడికల్ సైన్సెస్లో వీటిని నిర్మించడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టుల వివరాల సంఖ్య కానివ్వండి, ఏ విధంగా అప్లై చేయాలి, వెబ్సైట్ స్టెప్ బై స్టెప్ అయితే మనం చూద్దాం. రీసెంట్గా అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజెస్ కానివ్వండి అన్ని హాస్పిటల్స్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటి స్పెషల్గా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మనకి ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేటికి పోస్టులు చూసుకున్నట్లయితే ముందుగా ఈసీజీ టెక్నీషియన్ ఒక వేకెన్సీ ఉంది, స్పీచ్ థెరపిస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఉందన్నమాట, స్పెషలైజేషన్ తెలిసి ఉండాలి. ఫార్మసిస్ట్ ఒక వేకెన్సీ, ఫిజియోథెరపిస్ట్ 2, ప్యాకింగ్ బాయ్స్ 2 అనమాట 10th క్వాలిఫికేషన్తో. డ్రెస్సర్స్ 1 వేకెన్సీ 10th క్వాలిఫికేషన్. స్ట్రెచర్ బ్యారియర్ 6 వేకెన్సీస్ 10th క్వాలిఫికేషన్తో. అనస్థీషియా టెక్నీషియన్ అనమాట, ఇవి వచ్చేప్పటికి మనకి 13 ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈసీజీ టెక్నీషియన్ 1 వేకెన్సీ, స్పీచ్ థెరపిస్ట్ 2, ఫార్మసిస్ట్ 1, ఫిజియోథెరపిస్ట్ 2, ప్యాకింగ్ బాయ్స్ 2. ఎంఎన్ఓస్ వచ్చేవారికి 13 10th క్వాలిఫికేషన్, ఎఫ్ఎన్ఓ 14 10th క్వాలిఫికేషన్, ఓటీ టెక్నీషియన్ 13 10th క్వాలిఫికేషన్, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ చేసి ఉండాలన్నమాట ఇది. ఇక మనకి చోటికి ఈసీజీ టెక్నీషియన్ ఇవన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో 10th క్వాలిఫికేషన్లోనే అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఎక్కడైతే ఉన్నాయి శాలరీస్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. 21,000 వరకు కూడా ఉన్నదనమాట. సో మనకి అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 10వ తేదీ 9వ నెల 2022 లోపు మనం ఈ యొక్క వెబ్సైట్ నుంచి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకైతే డిఎంహెచ్ ఆఫీస్కి అయితే పంపించాలన్నమాట ఈ యొక్క అప్లికేషన్స్. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు, నేను చెప్పాను ఆల్రెడీ క్వాలిఫికేషన్స్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది 5 years వరకు అనమాట. 52 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే 100 మార్క్స్ అనమాట. 75% మనకు వచ్చినట్టు క్వాలిఫికేషన్ స్కోర్, అదేవిధంగా 10 మార్క్స్ వచ్చేటికి వెయిటేజ్ ఏజ్ వచ్చానమాట. ఇంకా ఆల్రెడీ ఏదైనా మనం వర్క్ చేసినట్లయితే కోవిడ్ టైంలో కానివ్వండి, ప్రజెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నట్టయితే మార్క్స్ యాడింగ్ అయితే ఉంటుందన్నమాట. 15 మార్క్స్ వరకు కూడా మ్యాక్సిమం మార్క్స్ యాడింగ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని బయోడేటా ఫిల్ చేసేసి ఈ యొక్క సంబంధిత మనకి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ కింది అడ్రస్కి డిఎంహెచ్ ఆఫీసు విశాఖపట్నంకి అయితే మనం పంపించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇది అప్లికేషన్ ఫామ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా చూపించడం జరిగింది అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటనే కూడా. సో వీటికి మనం ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఈ యొక్క 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, అదేవిధంగా మన యొక్క ఫోటో అనేది ప్రింట్ చేసి బయోడేటా ఫిల్ చేసేసి పిన్ కొట్టేసి మనం అయితే ఆ యొక్క అడ్రస్కి అయితే సెండ్ చేయాలన్నమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.